హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉన్నారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం గర్భిణీలు గాఢ నిద్రలోకి పోవాలి అంటే ఎలాంటి టిప్స్ పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనే అంశం గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలిసేసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ టాపిక్ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళ యొక్క నిద్రలో గాఢ నిద్రకి పోవాలి అంటే తీసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ టిప్స్ని గురించి చూద్దాం. నెంబర్ 1 వచ్చేసి బేసికల్గా ఫ్లూయిడ్ ఎలా తీసుకోవాలి అనే విషయం గురించి చూద్దాం. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అంటే ఫస్ట్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్స్లో మదర్స్కి చాలా వరకు హార్మోనల్ చేంజెస్ వల్ల చాలా వికారంగా, టైర్డ్నెస్గా ఉంటుంది, వామిటింగ్స్ ఉంటాయి, ఎక్కువగా నీరసంగా ఉంటారు. ఈ విధంగా గమనిస్తూ ఉంటాము. కాకపోతే ఈ బీటా హెచ్సిసి హార్మోన్స్ రిలీజ్ అవ్వటం వలన, బేబీ ఎక్కువగా డెవలప్మెంట్ అవ్వటం వలన యొక్క ప్రెషర్ అనేది ఈ బ్లాడర్ మీద పడుతూ ఉంటుందన్నమాట. ఈ బ్లాడర్ మీద అంటే మూత్రాశయం మీద ఎప్పుడైతే ఈ ప్రెషర్ పడుతుందో ఫ్రీక్వెన్సీ యూరినేషన్ అంటే కంటిన్యూస్గా యూరిన్కి వెళ్ళాలి అనే ఫీలింగ్ ప్రెగ్నెన్సీలో కామన్గా చూసే విషయమే. ఫ్రీక్వెన్సీ యూరినేషన్ వల్ల నైట్ టైమ్స్ కూడా డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి బిఫోర్ 6 o'clock అంటే మార్నింగ్ నుంచి 6 PM వరకు, ఈవినింగ్ 6 PM వరకు మీరు సఫిషియెంట్గా ఫ్లూయిడ్స్ని తీసుకోవచ్చు. కానీ 6 తర్వాత ఫ్లూయిడ్స్ని, ఇంటేక్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనేవి తగ్గించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎక్కువగా ఈ 6 తర్వాత కూడా ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవటం వలన నైట్ టైమ్స్ యూరిన్కి పోవాలి అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది, బ్లాడర్ ఫుల్నెస్ అయిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా స్లీప్ అనేది డిస్టర్బెన్స్ అవుతుందన్నమాట. కాబట్టి ఈ ఒక్క టిప్ని పాటించినట్లయితే మీరు గాఢ నిద్రలోకి వెళ్ళవచ్చు. నెంబర్ 2 చూసినట్లయితే అసిడిటీ అండ్ గ్యాస్ట్రైటిస్. ఈ రిలాక్సింగ్ హార్మోన్ వల్ల ఒక రిఫ్లెక్సెస్, రీగజిటేషన్ రావటం, హార్మోనల్ చేంజెస్ వల్ల జరిగే రీగజిటేషన్ కావచ్చు, అసిడిటీ కావచ్చు, గ్యాస్ట్రైటిస్ కావచ్చు. వీటి వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా భారంగా అనిపించి నిద్ర సరిగా పోక డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో గమనిస్తూ ఉంటాము. ఎవరికైతే అసిడిటీ అండ్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ ఉంటుందంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అసిడిటీ అండ్ గ్యాస్ట్రైటిస్ అనేది ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల కలిగే అందరికీలో గమనించే ఒక లక్షణమే. కాకపోతే ఈ గ్యాస్ట్రైటిస్ అండ్ అసిడిటీ అనేది నైట్ టైమ్స్ కూడా చాలామందిని వేధిస్తూ ఉంటుంది. అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి ఎండ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ లేబర్ వరకు కూడా ఈ కంప్లైంట్ అనేది చాలామందికి కంటిన్యూషన్గా వస్తూ ఉంటుంది. కానీ ఈ అసిడిటీ, గ్యాస్ట్రైటిస్ని ఎలా తగ్గించుకోవాలి, వీటి వల్ల నైట్ టైమ్స్లో నిద్ర, స్లీప్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది అనుకునే వాళ్ళకి, ఎవరైతే ఎక్కువగా మసాలాస్ని తింటూ ఉంటారో అవాయిడ్ చేసుకోండి. మసాలాస్ కావచ్చు, డీప్ ఫ్రైస్ కావచ్చు, ఆయిలీ ఫుడ్స్ కావచ్చు, జంక్ ఫుడ్స్ కావచ్చు, టీ, కాఫీ, ఈ విధంగా బెవరేజెస్, స్టోర్డ్ ఐటమ్స్, ఈ విధంగా ఫుడ్ తీసుకోవటం వలన నైట్ టైమ్స్ అనేవి ఇబ్బందిగా అవుతుంది. ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు చక్కగా నిద్రించాలంటే ఈ విధమైన ఫుడ్స్ని అవాయిడ్ చేసుకోవాలి. థర్డ్ టిప్ చూసినట్లయితే ఆహారం తీసుకున్న తర్వాత, అంటే అది మార్నింగ్ కావచ్చు, ఆఫ్టర్నూన్ కావచ్చు, లంచ్ తర్వాత కావచ్చు, డిన్నర్ తర్వాత కావచ్చు, ఆహారం తీసుకున్న తర్వాత 1 hour తర్వాత సిట్రస్ ఫ్రూట్స్ అనేవి, అంటే సి విటమిన్ రిలేటెడ్ ఫ్రూట్స్ని కానీ జ్యూసెస్ని కానీ తీసుకోవటం వలన మనకి మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఏంటి, ఈ అసిడిటీని, గ్యాస్ట్రైటిస్ని తగ్గించే గుణాలు ఈ సి విటమిన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో ఉంటాయి. కాబట్టి ఎక్కువగా సి విటమిన్ ఉండే ఫ్రూట్స్ని, అంటే ఆరెంజ్ కావచ్చు, నారెంజ్ కావచ్చు, యాపిల్ కావచ్చు, గోవా కావచ్చు, ఈ విధంగా మీరు ఫుడ్ని చూస్ చేసుకున్న తర్వాత ఏదో ఒక ఫ్రూట్ని సెలెక్ట్ చేసుకొని 1 hour తర్వాత మాత్రమే తీసుకోవాలి. చాలామంది ఎలా అనుకుంటుంటారు, ఇప్పుడే కదా మీల్ చేసాము, ఒక లాంగ్ గ్యాప్ ఇచ్చేసి జ్యూస్ తాగదాము అనుకుంటారు. కానీ దట్ ఈస్ ద రాంగ్. ఎవరైతే లంచ్ చేసిన తర్వాత 1 hour తర్వాత సిట్రస్ ఫ్రూట్స్ని చూస్ చేసుకొని తింటారో వాళ్ళకి అసిడిటీ అండ్ గ్యాస్ట్రైటిస్ అనేది కంప్లీట్గా నివారించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నైట్ టైమ్స్లో చాలా చక్కగా నిద్రపోవచ్చు. నెంబర్ 4th టిప్ చూసినట్లయితే ఈవినింగ్ టైంలో ఏం చేస్తారంటే గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసేసి పడుకున్నట్లయితే చాలా రిలాక్స్గా ఉంటుంది మైండ్. పడుకున్న వెంటనే నిద్రించేదానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి నిద్రించే ముందు లెఫ్ట్ లాటరల్ పొజిషన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు.
ఫస్ట్ 3 మంత్స్లో చాలామంది స్ట్రైట్గా పడుకుంటే రిలాక్స్గా అనిపిస్తూ ఉంటుంది. కానీ సమ్టైమ్స్ స్ట్రైట్గా పడుకున్నా బట్ అందరు గైనకాలజిస్టులు కూడా ప్రిఫర్ చేసేది లెఫ్ట్ లేటరల్ పొజిషన్. ఈ లెఫ్ట్ లేటరల్ పొజిషన్స్లో కూడా పిల్లోస్ని ఒక క్రాస్ షేప్లో పెట్టుకొని చక్కగా నిద్రించినట్లయితే, అంటే తల కింద 2 పిల్లోస్ని, అలాగే కాళ్ళ కింద లెఫ్ట్ లేటరల్ పడుకున్నప్పుడు 2 కాళ్ళ మధ్యలో ఒక పిల్లో, ఈ విధంగా పెట్టుకోవటం వల్ల చాలా చక్కగా రిలాక్స్గా అనిపిస్తుంది. బాడీ కూడా చక్కగా నిద్రపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కూడా టిప్ని పాటిస్తూ నిద్రించినట్లయితే చక్కని ఫలితం ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూసినట్లయితే వామ్ మిల్క్. బిఫోర్ స్లీప్లో, బిఫోర్ గోయింగ్ టు బెడ్ టైంలో మనం ఒక గ్లాస్ ఆఫ్ వామ్ మిల్క్ తీసుకోవటం వల్ల కూడా చాలామందికి మంచి ఉపశమనం ఉంటుంది, చక్కగా నిద్రించేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైతే నిద్ర డిస్టర్బెన్స్ అవుతున్నారో ఈ టిప్స్ని ఖచ్చితంగా పాటించండి. నెక్స్ట్ చూసినట్లయితే మొబైల్ ఫోన్స్కి దూరంగా ఉండాలి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో. చాలామంది పక్కలోనే పెట్టుకునేసి నిద్రపోతూ ఉంటారన్నమాట మొబైల్స్ని. ఈ విధంగా పెట్టుకోవటం వలన రేడియేషన్ అనేది మదర్కి బేబీకి అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం డిస్టర్బెన్స్, ఈ యొక్క వైబ్రేషన్స్ కావచ్చు, రేడియేషన్స్ కావచ్చు వల్ల మనకి నిద్ర అనేది ఆటోమేటిక్గా డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి డ్యూరింగ్ స్లీప్ టైంలో మొబైల్స్ని కాస్త దూరంగా 2 మీటర్స్ దూరంగా ఉంచుకోవటం చాలా మంచిదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నిద్రించే రూమ్ అనేది చాలా లైటింగ్గా, అంటే బ్రైట్గా ఉన్నట్లయితే నిద్ర అనేది డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మీరు నిద్రించే రూము, అంటే బెడ్రూమ్ అనేది చాలా డల్ లైట్తో కొంచెం డార్క్గా ఉండేటట్లు, అంటే పీస్ఫుల్గా ఉండేటట్లు, రూమ్ యొక్క ఎన్విరాన్మెంట్ కూడా చాలా పీస్ఫుల్గా ఉండేటట్లు చూసుకోండి. ఈ విధంగా ఉన్నప్పుడు కూడా ఆటోమేటిక్గా రూమ్ అంతా కూడా కొంచెం మైల్డ్ లైటింగ్తో ఉన్నట్లయితే చక్కగా నిద్ర వస్తుంది, మైండ్ కూడా రిలాక్స్గా అనిపిస్తుంది. కాబట్టి ఇలా ట్రై చేయొచ్చు. అట్ ది సేమ్ టైం చాలామందికి మ్యూజిక్ వింటూ నిద్రపోతూ ఉంటారు. డివోషనల్ సాంగ్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, మీకు నచ్చిన మ్యూజిక్ని వింటూ నిద్రించినట్లయితే ఆటోమేటిక్గా చక్కగా నిద్రపోవచ్చు. నెక్స్ట్ టిప్ చూసినట్లయితే వాకింగ్ కావచ్చు, యోగా కావచ్చు, మెడిటేషన్, ఈ విధంగా మనం రెగ్యులర్గా, అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి ఎండ్ వరకు ఇలా చేస్తూ ఉన్నట్లయితే ఎక్సర్సైజెస్ చేయటం వల్ల బాడీ అనేది టయర్డ్నెస్ అయిపోయినట్లు అనిపిస్తుంది. టయర్డ్ అయిపోతే ఆటోమేటిక్గా గుడ్ స్లీప్ అనేది కారణమవుతుంది. సో మీ డైలీ బేసిస్లో ఎక్సర్సైజెస్తో పాటు మెడిటేషన్, అలాగే యోగా ఇది చేయటం వలన మంచి ఫలితం ఉంటుంది. అట్ ది సేమ్ టైం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కొంచెం ఇబ్బంది అనిపించినా కూడా ఇమీడియట్గా గైనకాలజిస్ట్ని మీట్ అయ్యి వాళ్ళ యొక్క ఒపీనియన్స్ తీసుకొని హ్యాపీగా ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయటం వల్ల నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ప్లస్ సపోర్టివ్గా ఉంటుంది. మరిన్ని కొత్త ఇన్ఫర్మేషన్ వీడియో ద్వారా మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.